హలో హాయ్, నేనండి మీ బండి రమేష్. రోజు రోజుకి సభ్య సమాజం తలదించుకునే విధంగా కొందరు వ్యక్తులు ప్రవర్తించడం అయితే జరిగింది. మొన్న మదనపల్లిలో 7 ఏళ్ల చిన్నారని ఆమె ఇంటి ఆపోజిట్ ఉన్న వ్యక్తి ఇంట్లోకి తీసుకెళ్ళి ఆమె పైన అత్యాచారం చేసి అతి దారుణంగా ఆమెను చంపేయడం కూడా జరిగింది. అలా చంపేసి ఒక రోజంతా ఆ శవాన్ని ఆయన ఇంట్లోనే పెట్టుకోవడం కూడా జరిగింది. ఆ క్షణంలో ఆ చిన్నారి పడిన ఆవేదన, ఆ బాధ తలుచుకుంటేనే గుండె తరుక్కుపోతుంది. వీళ్ళు మనుషులా లేదంటే పశువులా, లేదు ఎందుకు వీళ్ళు ఇట్లా ప్రవర్తిస్తున్నది ఒక్కడికి కూడా అర్థం కాని పరిస్థితులు అయితే రావడం అయితే జరిగింది. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న తల్లిదండ్రులకి ఈ విషయం తెలిస్తే వాళ్ళు ఎలా దాన్ని ఎదుర్కొంటారు, ఎలా వాళ్ళు దాన్ని జీర్ణించుకుంటారు అనేది కూడా అర్థం కాదు. తర్వాత పోలీసు వాళ్ళు తీసుకొని వెళ్ళేటప్పుడు తప్పించుకొని చెరువులో పడి చనిపోవడం అయితే జరిగింది. తర్వాత వాళ్ళ తల్లి కూడా అబ్స్కాండ్ కావడం అయితే జరిగింది. వాళ్ళ శవాలు తీసుకోవడానికి వాళ్ళ బంధువులు ఎవరూ రాలేదు. తర్వాత మున్సిపాలిటీ వాళ్ళకి పోలీసులు అప్పగించి మున్సిపాలిటీ వాళ్ళే తర్వాత ఏం చేయాలో చేయడం అయితే జరిగింది. అది కాదు మనకైతే ఇప్పుడు మెయిన్ విషయము. వాడు ఎట్లానూ పోకుండా అది వాని కర్మ, వాడు చేసిన దానికి వాడు అనిపించక తప్పదు. కాకపోతే ఆ చిన్నారి ఏం తప్పు చేసింది, వాళ్ళ తల్లిదండ్రులు ఏం తప్పు చేసినారు, ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకి ఎవరు సమాధానం చెప్తారు, వాళ్ళ తండ్రికి ఈ లోటు ఎవరు తీరుస్తారు? ఇప్పటికైనా గవర్నమెంట్ ఇలాంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే అది చేసింది వాళ్ళే అని రుజువైతే తప్పకుండా అందరూ చూస్తున్నప్పుడే అందరూ ముందే వాళ్ళకి తగినైన బుద్ధి చెప్పి తగినైన శిక్షలు వేస్తేనే ఇలాంటి చర్యలు చేయాలని ఎవరైనా ఆలోచన వచ్చినా వాళ్ళ వెన్నుల్లో వణుకు పుట్టే విధంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీని గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి. నెక్స్ట్ ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.